గురించి, డివిజన్ బైఫర్గేషన్స్ గురించి ఇచ్చినటువంటి జాబితా కనుక చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. డివిజన్లో కలపడం, ఇలా రకరకాలైనటువంటి మార్పులు చేసి ఎక్కడా కూడా నారాయణ గారికి అవగాహన ఉండదు. అదేమంటే చెప్తాడు, నేను 80,000 ఇల్లు తిరిగానని చెప్తుంటాడు. నాకు నవ్వు వస్తుంది. అసలు 80,000 ఇల్లు తిరగడానికి సాధ్యమా? ఎలక్షన్స్కి ముందు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, మీకు ఏది అనిపిస్తే అది చెప్పడం, జనాల అమాయకులు అనుకొని మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు గమనించలేరని మీరు అనుకుంటా ఉంటారేమో. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు మీద ఒక అవగాహన లేకుండా నెల్లూరుని ఏ విధంగా అంటే ఆ విధంగా కూడా ఒక డివిజన్లో చూస్తే ఓట్లు అత్యధికంగా పెట్టడం, ఇంకొక డివిజన్లో చూస్తే అత్యల్పంగా ఓట్లను పెట్టడం, ఎక్కడా కూడా ఒక సమానత్వం అనేది లేకుండా చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు దీన్ని తీసుకొచ్చిన తర్వాత నిన్నటి రోజున మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కనుక దీనిలో మార్పులు తీసుకురాకపోతే ప్రధానంగా ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు ఓటర్ల తొలగింపు కానీ, అలానే అనర్హులైనటువంటి ఓట్స్ని తీసేయడం కానీ, అర్హులైనటువంటి ఓట్లని మళ్ళీ కొత్తగా యాడ్ చేయడం కానీ ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది 22 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్ 7కి కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎస్ఐఆర్ పూర్తయ్యేటప్పటికి చాలా వార్డులలో ఓటర్లు మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, భారీ మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దాని తర్వాత ఎస్ఐఆర్ తర్వాత ఈ డివిజన్స్లో మళ్ళీ అసమానతలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 22 సంవత్సరాల తర్వాత జరిగే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సెప్టెంబర్కు ముగిస్తూ ఉంటే సెప్టెంబర్లో కొత్త ఓటర్ లిస్ట్ కూడా వచ్చే క్రమంలో హడావిడిగా మీరు ఈరోజు ఈ డివిజన్ బైఫర్గేషన్ తీసుకొని వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ని కూడా రద్దు చేసి ఇంకా ముందుగానే జరపాలనే దురాశ. ఎందుకంటే రోజులు గడిచే కొంది ఈరోజు కూటమి ప్రభుత్వానికి కానీ, స్థానికంగా ఉన్నటువంటి నెల్లూరు సిటీ కానీ, నెల్లూరు రూరల్లో కానీ మీకు ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయనేది మీకు అర్థమవుతా ఉంది. అందుకని ఎంత వీలైతే అంత ముందుగా మీరు ఎలక్షన్స్ జరపాలా, మనం ఏదో ఒక విధంగా చేతులు దులుపుకొని మనం గెలిచినాం అనిపించుకోవాలని చెప్పి మీరు ఈరోజు ప్రధానంగా మంత్రి నారాయణ గారు మున్సిపల్ అర్బన్ మినిస్టర్గా ఉండి మీ కనుసన్నల్లోనే ఈ బైఫర్కేషన్స్ అన్నీ కూడా జరిగినాయి, జరగకుండా కూడా ఉండవు. మరి ఇట్లాంటి దురాలోచనలతో మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఏదో ఒక విధంగా అక్రమంగానైనా గెలిచి మనం పైచేయి సాధించాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకున్నంత పిచ్చోళ్ళు కాదు. పోయినసారి 54 డివిజన్స్ వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత మీరు వారందరినీ కూడా ఒక పెద్ద బూత్ పదం మాట్లాడిస్తారు అందరి దగ్గర. అదేమంటే గెలిచిన పార్టీలో చేరితే అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని చేరతా ఉన్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పించి వారందరికీ కూడా కండువాలు కప్పినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఈ మాట మనకు ఎక్కడ వినపడదు. ఎందుకంటే ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రతిపక్షం చేయాలా, అంతేగాని ఓడిపోయిన వాళ్ళ అధికారంలోకి ఒక పార్టీ రాగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా అధికార పార్టీలోకి వచ్చేసేయాలా, అధికార పార్టీలోకి వెళ్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీలోకి రావాలా అని ఆలోచిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. మీకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఒక్కరోజు కూడా పనిచేయాల. లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ఒక్కరోజైనా ఒక్క నాయకుడి కోసమైనా, ఒక కార్యకర్త కోసమైనా మీరు పనిచేసింది కానీ, వారి గురించి ఆలోచించింది కానీ మీకు తెలియదు, మీరు ఆ పని చేయలే. మరి ఈరోజు మీరు అధికారంలోకి రాగానే గతంలో 2014-19 అధికారంలో ఉన్నప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు 2024-29 అధికారంలోకి రాగానే కనిపిస్తూ ఉండారు. 2019-24లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపిల్ల. అదేమంటే నేను కేంద్ర కార్యాలయాల్లో అక్కడ పనిచేస్తున్నానని చెప్తారు. అది ఊడికి తెలియదు, ఊడు చూసిందిలే. కాబట్టి మీరు అబద్ధం చెప్తే కూడా నమ్ముతారనే భ్రమతో మీరు నేను ఆడ పని చేసినా ఏడ పని చేసినా ప్రజలకు కనిపించలేదు, అదొక్కటే నేను చేసిందని అంటారు. రేపొద్దున 2029-34 మధ్యలో కూడా మీరు మళ్ళీ ప్రతిపక్షంలోకి మళ్ళీ కనపడరు. కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు, ప్రతిపక్షాల బాధలు తెలియదు. కాబట్టి ఓడిపోయిన పార్టీలో ఎవరు ఉండబల్ల, అందరూ కూడా అధికార పార్టీలోకి వచ్చేయాలా అని ఆలోచన మీరు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, మీరు కానీ మీ అనుచరులు కానీ మీ నాయకులు కానీ అంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారా? వస్తే తీసుకుంటారా? అది సాధ్యమా? ఈ మాట చెప్పించడం కరెక్టా? మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీ అభిప్రాయాలు నచ్చినాయి, మీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి అని చెప్పి మాట చెప్పించి తీసుకోండి. అంతేగాని అధికార పార్టీలో చేరితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఆ ఉద్దేశంతో మేము అధికార పార్టీలో చేరుతున్నాం అని చెప్పి అందరి దగ్గర కూడా కామన్ స్లోగన్ చెప్పించి వాళ్ళందరినీ కూడా మీ పార్టీలోకి తీసుకొని వాళ్ళు గొంతుకు వస్తూ ఉండదు. ఈరోజు ఇస్తారా? రేపు పొద్దున మీరు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీలో గెలిచినారు, మీరు తీసుకున్నారు, మీరు వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తారా? ఇవ్వండి చూద్దాం. ఇవ్వాలి కదా, న్యాయంగా ధర్మంగా మీరు పిలిపించి కండువాళ్ళు కప్పించుకొని వాళ్ళని మోసం చేసి గొంతులకు వస్తారు ఇప్పుడు. సో ఇది మీకు అలవాటైనటువంటి నైజం. ఏ విధంగా మీరు మాట్లాడతారండి? ఈరోజు నెల్లూరు డివిజన్, నెల్లూరు ఇంటికి రాయి కూడా పెట్టినటువంటి